ఇక వరద ప్రభావంతో కామారెడ్డి నేషనల్ హైవేపై వాహనాలు చిక్కుకుపోయాయి. పలుచోట్ల నేషనల్ హైవే కొట్టుకుపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల పోలీసుల వాహనాలను నియంత్రించారు. మరిన్ని దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి నేషనల్ హైవే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిన్న మార్నింగ్ నుంచి కూడా కురిసిన వర్షాలకి ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. నేషనల్ హైవే నుంచి ఏదైతే NH-44 సంబంధించిన నేషనల్ హైవేలో మొత్తం నిన్న ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి సుమారు 300కు పైగా వాహనాలు నిలిచిపోయి ఇప్పుడే ఒక్కసారిగా కొద్దిగా క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళి కామారెడ్డి నుంచి నిజామాబాద్ నుంచి మీదుగా అటు ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్ళే ఏవైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి. అంటే వర్షాలు కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో నేషనల్ హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నిన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అలాగే హైదరాబాద్ నుంచి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు బాసర దైవ దర్శనానికి వెళ్ళే సామాన్య ప్రజలు కూడా కార్లలో పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే క్లియర్ అయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. నిన్న నుంచి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనాలు ఎవరైతే ఉన్నాయో ప్రైవేటు కంపెనీల వాహనాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన వాహనాలు కావచ్చు, పూర్తిగా ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కింద ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్న వాహనాలు పోతున్నాయి, అలాగే కింద కూడా వాహనాలు పోతున్నాయి. ఇవన్నీ కూడా నిన్నటి వరకు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా నిలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలతో అక్కడ లారీలకు సంబంధించిన ట్రక్కులకు సంబంధించిన డ్రైవర్స్ కావచ్చు, అలాగే కార్లలో వచ్చిన సామాన్య ప్రజలు కావచ్చు, పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా హైవే రోడ్లపైనే తిని రోడ్లపైనే పడుకొని ఇక కార్లలోనే సేద తీరారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా వీళ్ళు పరిస్థితి క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్న సందర్భంలో కామారెడ్డి జిల్లాలో కాలనీస్ కూడా కొద్దిగా వర్షాల నుంచి ఏదైతే సమస్యల నుంచి తీరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న కురిసిన భారీ వర్షాలకి పూర్తిగా కామారెడ్డి జిల్లాలో అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పెద్ద చెరువు ఏదైతే తెగి పడిపోవడంతో పూర్తిగా పెద్ద ఎత్తున నిన్న వరద వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మధ్యలో ఏదైతే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన నేషనల్ హైవే సంబంధించిన ఏదైతే నిన్న తీవ్రమైన ఉధృతితో వచ్చిన వరద ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్ అయింది. నిన్న అర్ధరాత్రి క్లియర్ కావడంతో కొద్దిగా ఏవైతే రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా JCB సహాయంతో క్లియర్ చేయడం జరిగింది. అలాగే పోచారం ప్రాజెక్టు సంబంధించి నిన్న వరకు ఒక భయంకరమైన ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రి వరకు ఉన్న సమస్య ఇప్పుడు ఉదయం వరకు ఆ సమస్య తీరిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పోచారం ప్రాజెక్టుకి ఎలాంటి ఆపద లేదంటూ కూడా పోచారం ప్రాజెక్టు సేఫ్ అంటూ అధికారులు ఒక మెసేజ్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా కింది స్థాయికి సంబంధించిన ఏదైతే ముంపుకి సంబంధించిన గ్రామాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవాలని చెప్పచ్చు. నాగిరెడ్డిపేట మండలం ఏదైతే పోచారం ప్రాజెక్టు సంబంధించి ప్రమాదంలో పోచారం ప్రాజెక్టు నిన్నటి వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు మాల్ తుమ్మెద, గోల్ లింగల్, అలాగే చిన్నూరు, వాడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూరు, మాటూరు, మాసన్పల్లికి, ఆత్మకూరు సంబంధించిన ఈ గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయని చెప్పుకోవచ్చు. వరద ఉధృతి పెద్ద చెరువు కట్ట తెగిపోయిన తర్వాత వరద ఉధృతికి నేషనల్ హైవే సంబంధించిన పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన వరదలు ఇప్పటి వరకు సుమారు 20 నుంచి 25 కార్లు వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయినాయని ఇప్పటి వరకు అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఏదైతే వాహనాలు కొట్టుకుపోవడం కావచ్చు, లేకపోతే ఇళ్లలో నీరు చేరడం కావచ్చు, లేకపోతే బైకులు కావచ్చు, సుమారు ఇప్పటి వరకు 2 నుంచి 3 వరకు ఈ నిన్న జరిగిన ఏదైతే బీభత్సానికి సంబంధించి పూర్తిగా ఇద్దరు నుంచి 3 ఇప్పటి వరకు చనిపోయినట్లుగా ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నేషనల్ హైవేస్ పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా పూర్తిగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అస్తవ్యస్తంగా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు గందరగోళమైన పరిస్థితి నిన్న వరకు ఉండేవి. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారు. గ్రామాల్లో ఇక్కడ తాండాలో పూర్తిగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో కొద్దిగా కోలుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నేషనల్ హైవే కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఇక నుంచి కొద్దిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు పూర్తిగా చక్కదిద్దుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్పెషల్గా ఇక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమని చెప్పి అలాగే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే మంత్రి సీతక్కతో పాటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఇక్కడ ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించిన పర్యటించనున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొద్దిగా నేషనల్ హైవే క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. పరిస్థితులు చక్కదిద్దేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు ఉన్నతాధికారులు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నేషనల్ హైవే నుంచి.